సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ దీనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా, నాయన ఈ గొంతును మీ బోరుగా వాడుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ, ప్రభు అయిన క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని ఆత్మకు శరీర స్వభావానికి ఉన్న కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నముగా ఉంటూ ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయని దేవుని ఆత్మకు లోనైన వారు ఆత్మ విషయాలపై మనసు నిలిపితే జీవములో ఉంటారని, శరీరానికి లోనైన వారు వాటిపై మనసు ఉంచిన ఆత్మకు మరణమేనని, పాత ఆలోచన ప్రవర్తన విశ్వాసులకు అంటుకునే ఉంటాయని, వాటిని అధిగమించడానికి ఆత్మను పొందుకొని ఆయనలో నడుచుకోవాలని, దానికి శక్తినిచ్చేది దేవుని ఆత్మేనని, దేవుని ఆత్మ మూలముగా శారీరక క్రియలను చావుకు గురి చేస్తే జీవాన్ని కలిగి దత్తపుత్రాత్మను పొంది క్రీస్తులో శ్రమపడిన దేవుని సంతానముగా ఉండి ఆయన వారసులవుతామని, దేవుడు మనలను పిలిచేది విడుదలకేనని, శరీర స్వభావానికి కాదని, క్రీస్తులో గొప్ప విశ్వాసముంచి ప్రేమతో ఒకరికొకరు సేవాభావముతో ఆయనలో కొనసాగాలని, ఒకరికొకరు సేవాభావముతో ఆయనలో కొనసాగాలని. ప్రైజ్ ది లార్డ్. మనలో శరీరము, ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మకు శరీర స్వభావం పూర్తిగా వేరుగా ఉంది. ఈ రెండిటి కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. రోమీలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 5-8 వచనాల్లో శరీర స్వభావానికి లోనైన వారు శరీర స్వభావానికి చెందిన విషయాల మీద మనసు పెట్టుకుంటారు అని, దేవుని ఆత్మకు లోనైన వారు ఆత్మ విషయాల మీద మనసు పెట్టుకుంటారు అని పౌలుకు తెలుసును అంటున్నాడు. శరీర స్వభావానికి చెందే మనసు మరణమని, దేవుని ఆత్మకు చెందే మనసు జీవమని తెలుసు. శరీర స్వభావానికి చెందే మనసు దేవునికి విరోధమని, అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదని, అలా లొంగటం అసాధ్యమేనని, శరీర స్వభావంతో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అని ముందు విన్న వచనాల్లో తెలియచేయబడింది. ఈ లోకంలో మన జీవితం ముగిసే వరకు ఇవి రెండు మనలో పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. శరీర స్వభావం అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వభావాన్ని బట్టి మనం ఏమిటో అది పట్టు వదలకుండా ఉంటుంది. చెడు వాటిని ఆశించటం మానుకోదు.
మంచిగా పవిత్రంగా ఎన్నటికీ మారదు. కాలం గడుస్తున్న కొద్దీ మరింత హీనంగా మారిపోతూ ఉంటుంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 4:22 క్రీస్తు మనల్ని పిలిచి రక్షించకముందు గతంలో మన పాత జీవిత విధానమంతా ఇదంతా క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. విశ్వాసులు నమ్మకం ఉంచినప్పుడు దీన్ని వదిలించుకున్నారు, పాత పాప జీవితాన్ని. కొలసీలకు రాసిన లేఖ 3:9 చూడాలి. పాత ఆలోచనలు, ప్రవర్తన, కోరికలు కొన్ని మనకు అంటుకునే ఉంటాయి. అందుకే పౌలు వీటిని విడిచిపెట్టాలి అని అంటున్నాడు. దేవుని ఆత్మ అడుగడుగున శరీర స్వభావాన్ని ఎదురిస్తూనే ఉంటాడు. అది కోరే వాటిలో ఒక్కదానికి కూడా లొంగదు. మీరేవి చేయాలని ఇష్టపడతారో అవి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి శరీర స్వభావాలు అడ్డుపడుతూ ఉంటాయి. విశ్వాసులు తాము చేయాలనుకునే మంచి అంతా చెయ్యలేరు అని దీని అర్థంగా కనిపిస్తుంది. రోమీలకు రాసిన లేఖ 7:15, 18, 20 చూడాలి. పాప స్వభావంతో ఉన్న నేను చేస్తున్నది నాకు అర్థం కావటం లేదు. నేను చేయాలని ఇష్టపడేది చేయలేకపోతున్నాను. ఇష్టపడనిది నేను చేస్తున్నాను అంటే ధర్మశాస్త్రం మంచిదని దానితో సమ్మతిస్తున్నాను. నాలో అంటే నా శరీర స్వభావంలో మంచిది ఏది నివసించడం లేదని నాకు తెలుసు. కానీ అలా మంచిది చేయలేకపోతున్నాను. ఇష్టపడనిది నేను చేస్తున్నాను అంటే అలా చేసేది నేను కాదు, నాలో ఉంటున్న పాపమే అని పౌలు మాట్లాడుతున్నాడు. తమ శరీర స్వభావం కోరే వాటికి పరిశుద్ధాత్ముడు అడ్డుపడుతూ ఉండటం వల్ల విశ్వాసులు వాటిని చేయరు అని అర్థం కావచ్చు. ఈ రెండూ కూడా శరీర స్వభావం ఇంకా విశ్వాసుల్లో ఉందని తెలియచేస్తున్నాయి. వీటన్నిటినీ జయించాలంటే దేవుని ఆత్మ మూలంగా జీవించాలి. ఆత్మ మిమ్ములను నడిపిస్తారు అంటే శరీర స్వభావం నుంచి బయటకు తీసుకువస్తారు. పాపం విముక్తి, రక్షణ కోసం స్వంత ప్రయత్నాలు చేయకూడదు. ధర్మశాస్త్రం కింద ఉంటే చట్టాలు, నిబంధనలు ఏర్పరచబడటమేనని మనుషులు అనుకుంటారని, అలాంటివి పాపేచ్ఛలను, పాపాన్ని ప్రోత్సహిస్తాయని పౌలుకు తెలుసు. రోమీలకు రాసిన లేఖ 7:5, 7-13 చూడాలి. శరీర స్వభావాన్ని జయించడానికి ఏకైక మార్గం దేవుని ఆత్మ ద్వారా జీవించటమేనని కూడా పౌలుకు తెలుసు. గలతీలకు రాసిన లేఖ 5:16 చూడాలి. పౌలు చెబుతున్నాడు, దేవుని పరిశుద్ధాత్మనికి లోబడి నడుచుకోండి అని. గలతీలకు రాసిన లేఖ 6:10 చూడాలి. క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు విశ్వాసులకు శక్తినిచ్చేది దేవుని ఆత్మే. రోమీలకు రాసిన లేఖ 8:4-14 పోల్చి చూడాలి. భ్రష్ట స్వభావం అంటే శరీర స్వభావము, దాని కోరికలు విశ్వాసులలో లేదనటం లేదు పౌలు. రోమీలకు రాసిన లేఖ 7:14-25 చూడాలి. 1 యోహాను 1:8 చూడాలి. దేవుడు మిమ్ములను పిలిచినది విడుదలకే, అయినా మీ విడుదలను శరీర స్వభావానికి కాక దానికి బదులు ప్రేమ భావంతో ఒకరికొకరు సేవ చేయాలి అంటున్నాడు. శరీర స్వభావము, దాని ఆశలు మనందరిలో ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ మూలంగా మనం వాటిని అణగద్రొక్కి జయించాలి అని అంటున్నాడు పౌలు. దేవుని ఆత్మ మూలంగా శరీర క్రియలను చావుకు గురిచేస్తే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టి దేవుణ్ణి పిలుస్తున్నాము. మనము దేవుని సంతానము అని ఈ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మనం.
క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి కడుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం చూడాలి. మనమందరము పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. ఈ రెండిటి పోరాటంలో ఎల్లప్పుడూ కూడా ప్రభుని కలిగి గొప్ప విశ్వాసంతో దేవుని ఆత్మతో చివరి వరకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్.